హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. సో మేము రీసెంట్గా జాన్పాడ్ సైదులు బాబా దగ్గరికి వెళ్ళాం కదా. అంటే ముస్లిమ్స్ దేవుడు అనమాట. జాన్పాడ్లో ఉండేది ముస్లిమ్స్ దేవుడు, ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనమాట. సో మేము అక్కడ ఎలా ఎంజాయ్ చేసాము, అక్కడ క్లైమేట్ ఏంటి, అక్కడ ప్రిపరేషన్స్ ఏంటి, మేము ఏం చేసాము, ఎలా ఎంజాయ్ చేసాము, దర్శనాలు ఎలా అయ్యాయి అనేది నేను ఫుల్ వీడియో కూడా చేశాను. సో వీడియోకి వెళ్ళి చూసేదాన్ని. అండ్ వీడియోకి వెళ్ళి చూసే ముందు లైక్ చేయండి ప్లీజ్, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ అకౌంట్ని నొక్కండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకేనా? ఫస్ట్ మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఎలా ఉందో ఫైనల్గా లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వచ్చేయండి చూసేద్దాం. సో ఇది జాన్పాడ్ వెళ్ళిన నెక్స్ట్ డే అనమాట. సో ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. ఫ్రెష్ అప్ అవ్వడానికి ఇక్కడ పెద్ద సముద్రం ఉంటుంది. ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాము. సో ఫైనల్గా ఫ్రెష్ అప్ అవ్వడం కంప్లీట్ అయిపోయింది. దర్శనానికి వెళ్ళే ముందు కొన్ని ఫుడ్ ప్రిపరేషన్స్ అయితే చేసుకోవాలి. సో చికెన్ కర్రీ అండ్ బగారా రైస్తో ఫుడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు స్వామివారికి సమర్పించడానికి స్వామివారికి ఎంతో ఇష్టమైన మాలిద అన్నమాట, చపాతీస్తో చేస్తారు. ఇది మనమే స్వయంగా చేసుకొని తీసుకెళ్ళాలి. ఇది స్వామివారికి ఎంతో ఇష్టమైన ప్రసాదము. ఇది ఎంత నిష్ఠతో చేస్తే అంత టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో ఫైనల్గా ఇదైతే కంప్లీట్ అవుతుంది. ఇద్దరు అంటే తమ్ముడు అండ్ బావ అయితే ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఆల్మోస్ట్ మాలిదా ప్రిపేర్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఏమేమైతే ప్రిపేర్ చేసామో అవన్నీ స్వామివారికి తీసుకెళ్ళాలి. పూజకి కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకొని ఇలా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేయాలి. సో ఆల్మోస్ట్ ప్రదక్షిణలు అయిపోయి లోపలికైతే వచ్చేసాము. దర్శనాలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయండి. ఫైనల్గా ఈ నాగదేవతను అయితే దర్శించుకుంటున్నాము.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ చెరువుగట్టు ప్రయాణం అయితే స్టార్ట్ చేసాము. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ దర్శనాలన్నీ కంప్లీట్ చేసుకొని సో ప్రజెంట్ జర్నీలో ఉన్నాము. చెరువుగట్టుకి ఆన్ ద వే అనమాట. సో ఇవ్వండి, మేము నలుగురం వెనకాల ఇరికిరికి కూర్చున్నాము. వీళ్ళిద్దరు ఈ మహేష్ అయితే దొరలేక కూర్చున్నాడు. చెరువుగట్టుకి ఎన్ని టైమ్స్ వెళ్ళారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మన వీడియో సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్